ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనము నుండి మనము ధ్యానం చేద్దాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు. ప్రియులారా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకున్నాం. ఆకానును బట్టి అపజయం. హాయి మీద ఓడిపోయిన ఇశ్రాయేలు ప్రజలు. సరే, ఈ గ్రంథం 26 వచనాలు ఉన్నాయి. వాటికి 3 భాగాలుగా మనం పేరు పెట్టుకున్నాం. మొదటి 5 వచనాలు హాయి మీద ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవుట. హాయి మీద ఓడిపోయిన ఇశ్రాయేలు ప్రజలు. 6వ వచనము నుండి 15వ వచనం వరకు ఓటమిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించిన యెహోషువ. ఓటమిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించిన యెహోషువ. 16 నుండి 26వ వచనం వరకు ఆకాను పాపము శిక్షించబడుట. ఆకాను శిక్షించబడుట లేదా పాపము శిక్షించబడుట అని కూడా మనం చెప్పగలం. సరే, ఈ 6 నుండి 15 వచనాల్లో ఒక సంక్షోభం ఏర్పడింది. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. అప్పుడు ఒక నాయకుడు, ఆయన ఏం చేశాడో ఈ భాగంలో మనం గమనిస్తున్నాం. 6 నుండి 9 వచనాలలో నాయకుడైన యెహోషువ, పెద్దలు యెహోవా సన్నిధికి వెళ్ళుట, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుట, యెహోవా సన్నిధిలో వారు దుఃఖపడుట. 6వ వచనంలో యెహోషువ తన బట్టలు చింపుకొని ఆ నేల మీద ముఖములను మోపుకొని తలల మీద ధూళి పోసుకొనుచు అనే మాట. ఇశ్రాయేలీయుల ఓటమిని బట్టి యెహోషువ వేదన. కది భాగములో బట్టలు చింపుకొనుట, దాని అర్థం ఏమిటి అంటే దేవుని సన్నిధిలో వారు దుఃఖానికి చిహ్నంగా ఆ మాటను మనం చూడగలం. దైవ గ్రంథములో యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనములో యోబుకు కలిగినటువంటి ఆ శ్రమను బట్టి ఏం చేశాడు? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి అనే మాటను గమనిస్తున్నాం కదా. వారు దుఃఖానికి సాదృశ్యంగా వారు చేసినటువంటి కార్యం. అలాగే సమూయేలు 2వ గ్రంథములో 13వ అధ్యాయంలో దావీదు తన కుమారుని విషయమై దుఃఖించాడు. ఆయన ఏం చేశాడు? 13వ అధ్యాయం 31వ వచనంలో అతడు లేచి వస్త్రములు చింపుకొని నేల పడి ఉండి అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడి ఉండిరి అనే మాటను గమనిస్తున్నాం. అంటే అబ్షాలోము విషయమై దావీదు చేసినటువంటి, అబ్షాలోము హతమైనటువంటి వార్త వినగానే అతడు లేచి తన బట్టలను చింపుకొని అనే మాటను గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ విషయం లేదా ఒక దుఃఖం, కుటుంబములో దుఃఖము కలిగినప్పుడు లేదా సంఘమంతటిలో దుఃఖము కలిగినప్పుడు గోనె పట్ట కట్టుకొని, యాకోబు ఆయన జీవితంలో గోనె పట్ట కట్టుకున్న సందర్భం ఉన్నది. దావీదు తన జీవితంలో ఉపవాసం ఉన్న సందర్భం ఉన్నది. దేవుని సన్నిధిలో సాష్టాంగపడిన సందర్భం ఉన్నది. పాపమును బట్టి వారు ఏం చేశారు? కన్నీరు కార్చారు, సాష్టాంగపడ్డారు. ఈనాడు కూడా పాపము ఉండగా ప్రజలు ఏం చేయాలి? వారు దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దుఃఖపడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో 2వ వచనములో జారత్వం ఉన్నదని మీలో వదంతి గలదు,
మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని ఎంత మాత్రము దుఃఖపడి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దుఃఖపడేవారు కావాలి, దుఃఖపడేవారు కావాలి కదా. దేవుని సన్నిధిలో దుఃఖము. అందుకే కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉంది, 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము కదా. ప్రజలు పాపము చేయగా నాడు నాయకులు ఏం చేశారు? ఎజ్రా కాలములో, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. దేవుని ప్రజలు పశ్చాత్తాప పడాలి, కన్నీరు కార్చాలి. దేవుడు అలాంటి పశ్చాత్తాపము విషయమై ఆయన వారిని క్షమించేవాడుగా ఉన్నాడు. నాయకుడు, పెద్దలు పశ్చాత్తాప పడేవారు కావాలి. ఏమని ప్రార్థన చేస్తున్నారు వారు? 7వ అధ్యాయం 7వ వచనములో, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివే? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. దేవుని సన్నిధిలో మరేమని మేము యోర్దాను అవతల ఉండుటయే మేలు అని అంటున్నారు. అసలు ప్రజలు, దేవుని ప్రజలు, ఈ ప్రజలు తమకు కష్టము కలిగినప్పుడు, నష్టమును కలిగినప్పుడు తప్పు దేవునిదే అని దేవుని వైపు చూపించే లక్షణం ఆనాడైనా ఈనాడైనా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి దాటి వచ్చారు. ఎర్ర సముద్రము దగ్గర వారి వెనుక ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. అప్పుడు ఏమని వారు అన్నారు? నిర్గమాకాండం 14వ అధ్యాయం 11వ వచనం, వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? ఐగుప్తులోనే ఉంటే ఎంత బాగుండేది. మరలా మేము ఐగుప్తునకు వెళ్ళుదాము, మేము ఐగుప్తుకు వెళ్తాం. అసలు మాటి మాటికి ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలాంటి వారంటే విశ్వాసము లేని వారుగా ఉన్నారు, దేవుని పైన ఆధారపడని వారుగా ఉన్నారు, తమను తాము పరీక్షించుకొనని వారుగా వారిని మనము గమనిస్తున్నాం. వాస్తవానికి ఓటమి జరిగిన తరువాత మందసము ఎదుట వారు ఏడుస్తూ ఉన్నారు, కానీ యుద్ధములోనికి వారు మందసాన్ని తీసుకుని వెళ్ళారా? యుద్ధములోనికి వారు మందసముతో కూడా వెళ్ళారా? ప్రియులారా, ఆలోచన చేయండి కదా. వారు దేవునిని నిందించేవారుగా ఉన్నారు కదా, కఠినమైన హృదయము గలవారుగా ఉన్నారు, విశ్వాసము లేని వారుగా ఉన్నారు. మత్తయి సువార్త 17:17లో, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును కదా అన్నాడు దేవుడు. వీరిని ఆయన సహించాడు. మాత్రమే కదా. 8వ వచనం చూడండి, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనిగి తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ఎందుకు వెనుక తిరిగారు? దేవుని ప్రజలు వెనుక తిరగడానికి గల కారణమేమి? ప్రియులారా, ఆయన కనికరము గలవాడే. వెనుక వారు తిరగడానికి, ఓడిపోవడానికి కారణం వారిలో ఉన్న అపవిత్రత, వారిలో ఉన్న విధేయత. అందుకే వారు యుద్ధములో జయమును పొందలేకపోయారు. సరే, 9వ వచనం చదువుకుందాం చూడండి. కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద నుండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, ఆకాను చేసిన పాపమును బట్టి దేవుని నామం అపవిత్రపరచబడింది. అది యెహోషువకు తెలియలేదు. కానీ ఏమంటున్నాడు? దేవా, మమ్మల్ని ఇలా ఓడిస్తే చుట్టూ ఉన్న ప్రజలు నీ నామమును గూర్చి ఏమనుకుంటారు?
మా పేరును కూడా భూమి మీద ఉండకుండా తుడిచివేయబడుతుందేమో అని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు దేవుని నామము అవమానపరచబడింది? దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు, ఒక విశ్వాసి పాపము చేసినప్పుడు తన పవిత్ర నామాన్ని దేవుడు అపవిత్రం చేశాడా? కాదు కాదు. రోమాపత్రిక 2:24లో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. యెహోషువ యొక్క గొప్ప శ్రద్ధ దేవుని మహిమ కొరకు ఉన్నది. కానీ దేవుని ప్రజల పొరపాట్లు చేసినప్పుడు, దేవుని ప్రజలు విఫలమైనప్పుడు, వారు దేవుని నామమునకు కొంత గొప్ప అవమానము కలిగించి ఉండవచ్చు. మన పాపములు దేవుని నామమునకు అవమానము కలిగించేవిగా ఉన్నాయి. దైవ గ్రంథములో మనము గమనిస్తున్నప్పుడు దేవుని పేరు అపవిత్రపరచబడింది. లేవ్యాకాండం 19:12లో, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఆగూరు ప్రార్థన చేస్తూ, దేవా దొంగతనం చేసి మీ నామమును అపవిత్రపరచుదునేమో. ప్రియులారా, ఈనాడు దేవుని నామము దూషింపబడకుండగా మనం ఈ లోకములో జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో ఏమని రాయబడి ఉందండి? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము దూషించువారు వీరే కదా. దేవుని ప్రజల మధ్య ఉన్న భేదాలు, దేవుని ప్రజల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అపవిత్రత, అధికారం, కాఠిన్యం, వీటన్నిటిని బట్టి దేవుని నామమునకు అవమానం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో మనము గమనిస్తే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. కదా, ఈనాడు విశ్వాసిగా మనము దేవుని నామమును గణపరిచేవారముగా, ఆయన పవిత్ర నామమును ప్రతిబింబింపజేసేవారుగా, ఆయన పవిత్ర నామమునకు రాయబారులముగా మనం ఈ లోకములో సాగి వెళ్ళాలి. 10, 11 వచనాలు. ఓటమికి కారణము బయలుపరిచిన దేవుడు. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ నీ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరియున్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు, దాన్ని ఉంచుకొని ఉన్నారు. దేవుడు అసలు ఓటమికి అసలు కారణాన్ని ఆయన వివరించాడు. దేవుడు నేరుగా యెహోషువతో, ఇశ్రాయేలులతో ఆయన మాట్లాడాడు. సమస్య ఆయన వివరించాడు. సమస్య దేవునితో కాదు ఇక్కడ. దేవా ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మును బట్టి. సమస్య దేవుని ప్రజలది. దేవుడు తేటగా ఆయన చెప్పాడు, ఇశ్రాయేలు వైపు తన హృదయాన్ని మార్చుకోమని యెహోషువ దేవుణ్ణి వేడుకుంటే, దేవుడు ఇశ్రాయేలీయులు వారి హృదయాన్ని మార్చుకోవాలి అని యెహోషువతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. లేవ్యాకాండం 11వ అధ్యాయం 44, 45 వచనాలలో, మీ దేవుడైన యెహోవా ఐగుప్తు నుండి మిమ్మును రప్పించెను. యెహోవాను నేనే, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండవలెను. కదా, కృత నిబంధనలో పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు సెలవిచ్చాడు. మీరేం చేశారు? మీరు బొంకారు, నా ఆజ్ఞను మీరారు కదా. ఆనాడు ఇశ్రాయేలీల ఒక్క మనిషి మాత్రమే కాదు, ఆ పాపం ఇశ్రాయేలు జాతి అంతటిని జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూడగలం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగిన పాపం కొన్ని వందల సంవత్సరముల తరువాత కొరంథీ సంఘములో కూడా దేవుడు అన్నాడు, పులిపిండి ముద్ద అంతను పులియజేయును. ఈ పులిపిండి ముద్ద అంతటిని పులియజేసినట్లుగా కొరంథీ మొదటి పత్రిక 5,
6లో మనం గమనిస్తున్నాం. 11వ వచనంలో దేవుడు తేటగా చెప్పాడు కదా. వారు ఏం చేశారు? దేవుని గౌరవాన్ని దొంగిలించారు. వారు దొంగిలించినది శపితమైన వస్త్రాన్ని కాదు, దేవుని పరిశుద్ధతను వారు దొంగిలించారు కదా. ఇక్కడ దొంగిలించుట అనేది ప్రియులారా, ఈనాడు కూడా దేవుని ప్రజలు దొంగిలిస్తూనే ఉన్నారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాల్లో దేవునికి చెందవలసిన వాటిని దొంగిలిస్తున్నారు. అందుకే సంఘములో కూడా ఒక ఇవ్వడం అనే క్రమాన్ని దేవుడు నేర్పించాడు. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుండి 2 వచనాల్లో కదా, వీరు శపితమైన దానిలో వారు చేసిన దాన్ని దేవుడు క్షమించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇంకా 12వ వచనములో ఏమన్నాడు? కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట వారు నిలువలేకపోయిరి. 12, 13 వచనాల్లో ఇశ్రాయేలీయుల శత్రువులకు విజయం, పాపము యొక్క ప్రభావం, దేవుని ప్రజల యొక్క అపజయాన్ని మనము చూడగలం కదా. వారు ఏమయ్యారు? శత్రువుల ఎదుట నిలువలేక వారు అపజయం పాలైనట్లుగా చూడగలం. 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరచి రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడి. 13వ వచనములో దేవుడు ఒక అపజయం లేదా ఈ సమస్యకు ఒక పరిష్కారం, ఈ ఓటమికి మరలా తిరిగి ఎలా విజయాన్ని పొందగలరో ఆయన దాన్ని వివరిస్తూ ఉన్నాడు. మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. 13వ వచనంలో తేటగా చెప్పాడు, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. అసలు ఎర్ర సముద్రం దాటడానికి ముందు, యొర్దాను నది దాటడానికి ముందు దేవుడు కోరుకున్నది వారి పవిత్రతనే. యెహోషువ గ్రంథం 3:5లో రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. దేవుని ప్రజలు వారు తమ్మును సీనాయి పర్వతము దగ్గర దేవుడు వారితో మాట్లాడుతూ ఉండగా దేవుడు ఏం కోరుకున్నాడు? మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, పవిత్రపరచుకోండి. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయములో మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, పవిత్రపరచుకోండి అన్నాడు. ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనములో మీలో లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి. పవిత్రపరచుకోండి. పవిత్రత ద్వారానే దేవుడు విజయాన్ని ఆయన అనుగ్రహించువాడు. 14, 15 వచనాల్లో తీర్పును గూర్చినటువంటి సూచనలు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పించబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది ఆ వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. 15వ వచనములో అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానిని వానికి కలిగిన వారిని అగ్నితో కాల్చివేయవలెను. దేవుడు పాపమును ఎలా బయలుపరుస్తాడు అని చెప్పాడు. పాపమును కదా ఈ 12 గోత్రముల వారు దగ్గరకు రావాలి కదా. చీట్ల ద్వారా ఒక్కొక్కరు బయలుపరచబడుదురు. సామెతల గ్రంథం 16:33లో చీటి ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము అన్నాడు. దేవుడు సూచిస్తాడు చీట్ల ద్వారా. యోనా నాడు దాక్కున్నాడు. ఆ యొక్క ఉపద్రవానికి కారణం ఎవరు అని చూసినప్పుడు మనము చీట్లు వేయదము రండి అన్నప్పుడు చీట్లు ఆ యోనా మీద పడినట్లుగా మనము చూడగలం. ప్రియులారా, ఆనాడు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 24, 25, 26 వచనాలలో 11 మంది అపోస్తలులు 12 వ్యక్తి కొరకై వారు ఏం చేశారు? చీట్లు వేశారు. మొదట వారు చీట్లు వేయగా మత్తీ పేరట చీటి వచ్చెను. మరి క్రొత్త నిబంధన కాలములో మనను నడిపించేది దేవుని వాక్యం. 119వ కీర్తన 105వ వచనములో మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో ఆయన సర్వ సత్యములోనికి ఆయన నడిపించువాడు.
అందుకే దాగి ఉన్న పాపమును దేవుడు ఎలా బయలుపరిచేవాడు ఆయన చెప్పాడు. అందుకే మనం పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. కొరింథీ మొదటి పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, మీరు పశ్చాత్తాపపడండి, యేసును అంగీకరించండి, మీరు క్రొత్త సృష్టి అవుతారు అన్నాడు. మాత్రమే కాదు, పాత కోరికలు, పాత శరీర సంబంధమైన ఈ స్వభావం, పాప పురుషుడు దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎఫెసీ పత్రిక 4:22, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కదా మనము పాపాన్ని విడిచిపెట్టాలి అని దేవుడు తేటగా ఆయన వివరిస్తున్నాడు. చూడండి, ఆ తర్వాత 3వ భాగం 16 నుండి 26 వరకు, ఆకాను పాపము బహిరంగంగా శిక్షించబడుట. మొదటి 5 వచనాల్లో హాయి యుద్ధ ఓటమి, 6 నుండి 15 వచనాల్లో యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన, 16 నుండి 26 ఆకాను పాపం బహిరంగంగా తీర్పు తీర్చబడుట, 16-18 వచనాలలో పాపమును దేవుడు గుర్తించుట, పాపము బయలుపరచబడుట, 16 నుండి 18 ఆకాను పట్టబడుట అనే మాట గమనిస్తున్నాం. 16 యెహోషువ ఉదయమున లేచి, ఈ మాటను మనము యెహోషువ గ్రంథం 3:1 చూశాం. నాయకుని యొక్క లక్షణం కదా. ఏం చేశారు? ఇశ్రాయేలు గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా గోత్రము దగ్గరకు రప్పించినప్పుడు జెరుహు వంశము పట్టబడెను. జెరుహు వంశము దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. జబ్ది పురుషులను దగ్గరకు రప్పించినప్పుడు ఆకాను పట్టబడెను. దేవుడు ఎలా బయలుపరిచాడు? ఒక్కొక్క గోత్రం ప్రధాన యాజకుని రొమ్మ మీద ఉన్న ఊరీము తుమ్మీము ద్వారా బహుశా ఉపయోగించి ఉండవచ్చు. నిర్గమాకాండం 28వ అధ్యాయం 30వ వచనములో ఊరీము తుమ్మీము యొక్క వివేచన సాధనాలవి. మనము సంఖ్యాకాండం 27వ అధ్యాయములో ఊరీము తుమ్మీముల తీర్పును చూశాం. సమూయేలు మొదటి గ్రంథం 28లో ఊరీము తుమ్మీముల ద్వారా ఆఖరికి ఆకాను పట్టబడ్డాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ యూదా గోత్రము పట్టబడినప్పుడు ఎవరు పాపం చేశారు? 12 గోత్రాల వారు ముందుకు రండి, నాయకుడైన యెహోషువ ప్రధాన యాజకునితో ఒక్కొక్క గోత్రం చెప్పినప్పుడు, రూబేను గోత్రమా, అవునా కాదా అని ఈ ఊరీము తుమ్మీములు ఆ వెలుగులు ప్రకాశిస్తూ ఉండగా, యూదా గోత్రం అనగానే ఊరీము తుమ్మీములలోని వెలుగు ప్రకాశించగానే వెంటనే అయ్యో నేను పట్టబడ్డాను అని ఆకాను ఒప్పుకోవలసిన వాడు. జెరహు వంశము బయలుపరచబడినప్పుడు ఒప్పుకోవలసిన వాడు. ఆఖరికి ఆకాను పేరు తన యుద్ధకు వచ్చేంత వరకు కూడా ఒప్పుకున్నవాడు కాడు. ప్రియులారా, ఆకాను పాపం బహిరంగంగా ఒప్పుకునేంత వరకు, తాను పట్టుబడేంత వరకు అక్కడే ఆగిపోయినట్లుగా మనము గమనిస్తున్నాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనములో ఒక మాట మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపింపబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలులో దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న ఆయన హస్తము ఆయన తీసివేయును కాబోలు. ఇక్కడ వారి పాపమునకు ప్రతిఫలం, పాపాన్ని ఒప్పుకోవడం దేవుడు కోరుకున్నది ఇదే ప్రియులారా. పాపపు ఒప్పుకోలు దేవుని యొక్క సర్వజ్ఞానము గుర్తిస్తుంది. పాపపు ఒప్పుకోలు దేవుని నీతి గుర్తిస్తుంది. పాపపు ఒప్పుకోలు దేవుని అధికారము గుర్తిస్తుంది. పాపపు ఒప్పుకోలు దేవుని తీర్పులు గుర్తిస్తాయి. పాపపు ఒప్పుకోలు దేవునితో సరి అయిన సంబంధం ఏర్పడుతుంది. పాపపు ఒప్పుకోలు దేవునితో సహవాసాన్ని
పునరుద్ధరించేదిగా మనము చూడగలం. కీర్తనల గ్రంథములో 32వ కీర్తన మొదటి వచనములో తేటగా మాటను చూడగలం కదండి. అతిక్రమములకు పరిహారమునందువాడు, పాపములకు ప్రాయచిత్తమునందువాడు ధన్యుడు. 5వ వచనములు ఏమన్నాడు? నా దోషమును కప్పుకొనక నా పాపమును ఒప్పుకొంటిని. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మన పాపముల మనము ఒప్పుకొనిన ఎడల అన్నాడు. ఆకానుకు దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఆకాను పాపమును ఒప్పుకున్నవాడు కాడు. ప్రియులారా, పాపమును ఒప్పుకున్నవాడు కాడు, పాపమును కప్పుకున్నాడు. అందుకే 21వ వచనములో ఆయన అంటున్నాడు, ఇప్పుడు 20 నుండి 21లో, ఆకాను యెహోషువతో నేను పాపము చేసినది నిజము. పాపపు ఒప్పుకోలు. ఎప్పుడు ఒప్పుకున్నాడు పాపాన్ని? సమయము అయిపోయిన తరువాత ఒప్పుకున్నాడు. సమయం ఉండగానే ఒప్పుకున్నవాడు కాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం, ఇస్కరియోతు యూదా, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. యేసు ప్రభువారు శిలువ వేయబడిన తరువాత ఆయన ఆ మాటను ఒప్పుకున్నట్లుగా చూడగలం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయములో 24-30 వచనాల్లో సౌలు కూడా నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. నిజమైన పశ్చాత్తాపాన్ని మనం ఈ భాగములో చూడలేం. కానీ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయములో దావీదు ఆయన ఒప్పుకోలు. ఆ వ్యక్తివి నీవే అని నాతాను ప్రవక్త చెప్పగానే, అయ్యో నేను పాపము చేసి తిని అన్నాడు. నీ పాపం పరిహరించబడినది అని సెలవిచ్చాడు. 21వ వచనములో ఆ పాపం ఎలా చేశాడో చెప్పాడు. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి ఆశించి తీసుకొని దాచుకొంటిని. చూచి కంటి ద్వారా ప్రవేశించిన పాపం, ఆశించి హృదయములో మునిగిపోయిన పాపం, తీసుకొని చేతుల ద్వారా ఉత్తేజమైన పాపం, దాచుకొని తన జీవితంలో రహస్యముగా దాన్ని దాచుకున్నాడు. ఎవరికి తెలియదు అన్నట్లుగా దాచుకున్నాడు. పిల్లరా, ఇది ఒక సీనారు వస్త్రము అంటే రాజవస్త్రం. 200 తులముల వెండి, అదొక విగ్రహమునకు సంబంధించినది. పై కమ్మి అన్నాడు, బంగారు కమ్మి కదా. ఈ దురాశ. పిల్లరా, ఏదేను తోటలో హవ్వ కూడా ఏం చేసింది? ఆ ఆహారము మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు నేను ఫలములను తీసుకొని తింటిని, నా భర్తకిచ్చి తిని అతడు కూడా తినేను. పిల్లరా, చాలాసార్లు ఈ దురాశ, ఈనాడు ధనమూలం, ధనమనే ఈ జబ్బు, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో అనేకమైన దురాశలకు నడిపించేది, పాపమునకు నడిపించేది. అందుకే సమయము ఉండగానే దావీదు ఎలా ఒప్పుకున్నాడో మనం అలా ఒప్పుకోవాలి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనములో నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాన్ నువ్వు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అన్నాడు. 22 నుండి 26 వరకు తీర్పు అమలు చేయబడుట. 22 యెహోషువ దూతలను పంపగా ఆ డేరా యుద్ధ పరిగెత్తి చూచినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉండెను, వెండి దాని క్రింద ఉండెను. వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యుద్ధకు, ఇశ్రాయేలుల యుద్ధకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. ప్రియులారా, అయితే ఈ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు 24వ వచనములో ఏం చేశారు? ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను,
డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. ఆకాను యొక్క తీర్పు, అతని కుటుంబ సభ్యులు కూడా ఎందుకు తీసుకొని రాబడ్డారు అని మనం ఆలోచన చేసినప్పుడు, అతడు ఈ డేరాను త్రవ్వుతూ ఉండగా వారు కూడా సహకరించి ఉండి ఉంటారు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకవేళ ఆకాను మాత్రమే పాపము చేశాడా? ఆకాను కుటుంబము కూడా అందులో పాలివారయ్యారా? ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనములో మనకు ఒక జవాబు కనపడుతుంది. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. ఆకానుతో కూడా అతని కుటుంబ సభ్యులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. మన దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన నీతిగల న్యాయాధిపతి. అందుకే అన్యాయము చేయనివాడు ఆయన. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో ఎవడును నశించుట ఆయనకిష్టము లేక ఆయన దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాడు. ఆయన రక్షించువాడు, ఆయన క్షమించువాడు. అయితే బహుశా వారు ఈ పాపములో పాలివారయ్యారు. ఒకవేళ వారు కూడా పాపాన్ని ఒప్పుకొని ఉంటే దేవుడు ఏం చేసేవాడు? ఆయన హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనములో అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా మార్చుదును. కన్నీటి లోయను నిరీక్షణ ద్వారముగా మార్చగలవాడు ఆయన. అందుకే వారు ఏం చేశారు? 25వ వచనంలో రాళ్లతో కొట్టిరి. 26 వారిని రాళ్లతో కొట్టిన ఆ స్థలం ఆకోరు లోయ, బాధ లోయ, ఆ పేరు పెట్టబడిందని. దేవుడు ఆయన శిక్షించువాడు. ఆయనకు వ్యతిరేకముగా పాపము చేసిన వారిని అన్నాడు అననీయ సప్పీరాలు కొత్త నిబంధన కాలములో. అపోస్తల కార్యం 5వ అధ్యాయం మొదటి 10 వచనాలలో సంఘం అంతా చూస్తూ ఉండగా బహిరంగముగా వారికి శిక్షను ఆయన విధించినవాడు. పేతురు మొదటి పత్రిక 4:17లో దేవుని శిక్ష దేవుని ఇంటనే ప్రారంభమయ్యే దినము రాబోతూ ఉన్నది ప్రియులారా. అందుకే మనము నిరీక్షణ గలవారముగా ఆకోరు లోయ, కన్నీటి లోయ, బాధ లోయ. అయితే ఆయన పాపమును ఒప్పుకొని ప్రభు దగ్గరకు వస్తే వారిని ఏం చేసేవాడు? ఆయన నిరీక్షణ లోయగా, నిరీక్షణ ద్వారముగా వారిని మార్చగలడు. అందుకే మనం ఏం చేయాలి? దేవుడు మనకు చూపించగాని దావీదు ఎలా పశ్చాత్తాప పడ్డాడో అలా పశ్చాత్తాప పడితే ఆయన క్షమించువాడు. పశ్చాత్తాప పడడము మాత్రమే కాదు కానీ మనం ఏం చేయాలి? మనలను మనము దేవునికి అప్పగించుకుని వారముగా మనం ఉండవలెను. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ఆకానుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆకాను కుటుంబమునకు దేవుడు అవకాశం ఇచ్చాడు. నీకు నాకు దేవుడు అవకాశం ఇస్తూ ఉండగా, అవకాశం ఇచ్చినప్పుడే అనుకూలమైన సమయములోనే మన దోషమును ఒప్పుకొని క్షమించబడి ఆయనతో సరిచేయబడి ప్రియులారా తిరిగి కట్టబడుటకు దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.